పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అంతకు మించి చూపించాడు సుజిత్. ఫుల్ మీల్స్ పెట్టేశాడు. మెయిన్ గా కటానా ఫైట్స్ ఉన్నాయి భయ్యా, వేరే లెవెల్ ఉన్నాయి. ఖుషి మూవీలో ఒక చిన్న ఫైట్ ఉంటుంది కటానా ఫైట్, బట్ ఈ మూవీలో అలాంటివి చాలా దగ్గరలో ఉన్నాయి. ఇంకా మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను, మూవీలో ప్రభాస్ కూడా ఉన్నాడు, బట్ అదేంటో మీకు మూవీకి వెళ్ళాక తెలియాలి. అలాగే సాహో మూవీకి కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్ గా తమన్ మ్యూజిక్కి పవన్ కళ్యాణ్ గారికి పడే ఫైట్స్ అయితే ఇక బేబచ్చా అని చెప్పుకోవాలి. ఈ మూవీకి కొంచెం స్టోరీ లైన్ కానీ బాగుంటే ఆల్రెడీ తగలబడిపోతున్న థియేటర్లో పెట్రోల్ పడి ఉండేది. బట్ మూవీ రివ్యూని పూర్తిగా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయగానే హై బటన్ ప్రెస్ చేయండి. ఇక మూవీ స్టోరీ లైన్ ఇవన్నీ మాట్లాడుకునే ముందు మూవీకి మీరు పెట్టే టికెట్ వర్తా కాదంటే 100కి 200% వర్త్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ ఫైట్స్, ఆయన వింటేజ్ మార్షల్ ఆర్ట్స్ అయితే మనం చూస్తాం. ఆయన కటానా తీసే విధానానికి వేరే లెవెల్ అనిపించింది. బట్ ఇదే మూవీలో కొన్ని విషయాలు అయితే అంచనాలు అందుకోలేకపోయాయి. ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఓజీ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ. సో సుజిత ఈ మూవీ తీసింది అనిపిస్తుంది స్టోరీ పరంగా అయితే, ఎందుకంటే సాహో రణరాజన్ చాలా టిపికల్ స్టోరీస్, చాలా బాగుంటాయి స్టోరీస్. బట్ ఇది వచ్చేసి స్ట్రైట్ ఫిల్మ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాలని మనోడు ఫిక్స్ అయిపోయాడు. సో మాస్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండాలంటే స్ట్రైట్ ఫిల్మ్తోనే కుదరదు అనుకున్నాడు, అదే చేసి చూపించాడు. ఇక ఓజీ మూవీ స్టోరీ లైన్ అయితే నేను రివీల్ చేయట్లేదు, ఎందుకంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ కాబట్టి. ఆల్రెడీ నేను రివీల్ చేసేస్తే మీకు సస్పెన్స్ ఉండదు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే 2-3 దగ్గరలో అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతాం, మిగతాదంతా మెంటల్ మాస్. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ గుర్తుపెట్టుకోండి, మీ గుండెలు మీద చేసుకొని చెప్తారు, అదిరిపోద్ది అనేది వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. అలాగే ఇంటర్వెల్ సీన్, అలాగే క్లైమాక్స్ అయితే ఓకే అనిపిస్తుంది, బీభత్సంగా ఉండదు, నాకు అదే అనిపించింది. సో ఇక స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ సీన్ అయితే ఒక 20 minutes తర్వాత వస్తారు. అక్కడ పడే బీజిఎం కి, ఆయన వచ్చే వాకింగ్ స్టైల్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ ఒక సినిమా రివ్యూ చెప్పే నాకు కూడా బీభత్సం అనిపించింది. ఇక డైరెక్టర్ సుజిత్ విషయానికి వచ్చేస్తే ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేశాడు. బట్ న్యూట్రల్ ఆడియన్స్ కి ఈ మూవీ ఎంతవరకు తీసుకుంటారో లేదనేది మనం వెయిట్ చేసి చూడాలి. నాకైతే న్యూట్రల్ ఆడియన్స్ అయితే ఒక మంచి ఒపీనియన్ లోనే వెళ్ళిపోతారు, మరి బీభత్సమైన టాక్ లో వెళ్ళరు, అలాగే మరి లో ఎక్స్పెక్టేషన్ లో వెళ్ళరు. బట్ ఫ్యాన్స్ మటుకు ఒక ఫుల్ హైలో వెళ్ళిపోతారు మూవీ అయిపోయడానికి. ముఖ్యంగా డైరెక్టర్ సుజిత్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడం అయితే 100కి 200% సక్సెస్ అయ్యాడు. బట్ న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీ చూడొచ్చా అంటే న్యూట్రల్ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బట్ ఫైట్స్ అయితే బీభత్సమైన ఫైట్స్ ఉంటాయి, రక్తపాతం అయితే బీభత్సంగా ఉంటుంది. సుజిత్ రక్తపాతం సృష్టించేశాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకున్నాడు. సో చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలిని అయితే ఈ మూవీతో సుజిత్ తీర్చేశాడు. సో సుజిత్ కూడా బాగానే తీశాడని చెప్పుకోవాలి. కానీ ఇంకా కొన్ని 2-3 ఎలివేటెడ్ సీన్స్ పెట్టుకుంటే బాగుంది అనిపించింది. సుజిత్ డైరెక్షన్లో నాకు మైనస్ అనిపించింది ఏంటి అంటే, ఎలివేటెడ్ సీన్స్ ఇక్కడ క్యారెక్టర్లు ఎలివేట్ చేస్తాయి పవన్ కళ్యాణ్ గారిని, అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ పరంగా ఇంకా ఎలివేట్ చేసి కానీ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. విలన్ రోల్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే బాగుంది అనిపించింది, అలాగే హీరోయిన్ రోల్ కూడా. ఈ మూవీలో అదర్ క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రకాష్ రాజ్ గారికి అయితే ఫుల్ లెంత్ రోల్ ఉంది. అలాగే ఏదైతే జపనీస్ ఇంట్రడక్షన్ ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రియాంక మోహన్కి అయితే అనుకున్న పాత్ర లేదు, కాసేపు ఉన్నంతసేపు అలా కనిపించి అలా వెళ్తుంది. దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ సెంటిమెంట్ ఏంటో తెలియాలన్నా మీరు మూవీకి ఖచ్చితంగా వెళ్ళాలి. అలాగే శ్రీయారెడ్డి గారికి మంచి రోల్ పడింది. అర్జున్ దాస్ కి మంచి రోల్ పడ్డా కూడా ఇంకా మంచి రోల్ పడి ఉంటే బాగుంది అనిపించింది. విలన్ గా ఇమ్రాన్ హష్మి బాగానే చేసిన, ఇంకా కొంచెం పవర్ఫుల్ గా చూపించుంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా ఇంకా బాగా ఎలివేట్ ఉండేది. అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది అదర్ క్యారెక్టరైజేషన్ విషయంలో. బట్ మ్యూజిక్ కోసం ఈ మూవీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయినప్పుడల్లా మ్యూజిక్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఏదైతే ట్రైలర్లో సాంగ్స్లో చూసాం మనం బీజిఎం, అదే బీజిఎం మూవీలో ఇంకా థియేటర్స్లో చూస్తే బాక్సులు బద్దలైపోతాయి. సాంగ్స్ విషయానికి వచ్చేస్తే ఒక సాంగ్ అయితే ఫుల్ లెంత్ సాంగ్ ఉంటుంది, మిగతా సాంగ్స్ అంతా సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా అక్కడక్కడ బిట్లుగా వస్తూ ఉంటాయి, పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ బీజిఎం పడ్డప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. తమన్ కూడా మ్యూజిక్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్, ఆయన లుక్, ఇంతకు ముందు మూవీల్లో ఆయన ఎప్పుడు కనిపించిన విధంగా అయితే ఆయన వింటేజ్ లుక్లో కనిపించాడు. అలాగే మూవీలో 2-3 దగ్గరలో పవన్ కళ్యాణ్ గారి పాత ఫోటోలు, అలాగే పాత సాంగ్స్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఎలివేట్ చేసే విధంగా ఉంటాయి. మెయిన్గా ఈ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసి బీజిఎం అద్భుతంగా కొట్టాడు తమన్. సుజిత్ కూడా ఇంతకుముందు మూవీస్ లాగా టిపికల్గా తీయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిల్మ్తో తీయడంతో అయితే మూవీ అయితే మంచి మాస్ ఎలివేషన్స్ అయితే అలా వెళ్ళిపోతుంది. సో ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ లైన్ ఖచ్చితంగా కొంచెం 2-3 ట్విస్టులతో యాడ్ చేసుకొని ఉంటుంటే బాగుండేది. ఎలివేషన్స్ కూడా అనుకున్న స్థాయిలో ఎలివేషన్స్ పడలేదు. బట్ పవన్ కళ్యాణ్ కి ఇంకా మంచి ఎలివేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే హైప్ అంత రేంజ్లో ఉంది కాబట్టి. ఇక ఓజీ మూవీ గురించి మెయిన్ పాయింట్ మాట్లాడుకోవాలంటే ఈ మూవీకి చాలా హైప్ ఉంది బయట. అదే హైప్ని ఈ మూవీ మ్యాచ్ చేసిందా లేదంటే
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ హైప్ని మ్యాచ్ చేయడం కాదు, డబుల్ చేసి ఉంటుంది. బట్ ఎవరైతే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళని మటుకు అక్కడక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, అక్కడక్కడ ఓకే చేస్తుంది, అక్కడక్కడ హైప్ చేస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఓవరాల్గా ఓజీ మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే బ్లాక్ బాస్టర్ మూవీ, న్యూట్రల్ ఫ్యాన్స్కి అయితే హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. కొంచెం దగ్గర డిసప్పాయింట్ అవుతారు, కొంచెం దగ్గర హై వస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఓజీ మూవీ రివ్యూ. ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, ఇలాంటి రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి వాల్ పోస్టర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోతో లైక్ చేసి కింద హై బటన్ అయితే ప్రెస్ చేయండి. మీ ఒపీనియన్ కూడా, మీరు మూవీ కానీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.